ఢిల్లీ గుండెకాయ లాంటి జామా మసీద్ కేవలం ప్రార్థనా మందిరమే కాదు, మన స్వాతంత్ర సంగ్రామంలో పోరాట యోధులకు అభయమిచ్చిన సురక్షిత తీరం. ఆంగ్లేయుల తుపాకీ గుళ్లకు భయపడక విప్లవ వీరులను గుండెల్లో దాచుకున్న చారిత్రాత్మక వేదిక. స్వాతంత్ర దినోత్సవ వేళ ఆనాటి ముచ్చట్లను ఒక్కసారి నెమరు వేసుకుందాం. ఆంగ్లేయులకు గుండె బెదురు. 1857 నాటి మొదటి స్వాతంత్ర సంగ్రామం. బ్రిటిష్ కంపెనీ పాలనపై భారతీయ సైనికులు, విప్లవకారులు సమరశంఖం పూరించారు. నాటి పోరాటంలో ఢిల్లీలోని జామా మసీదు ఒక కీలక వ్యూహాత్మక స్థావరంగా మారింది. బ్రిటిష్ సైనికులను దెబ్బతీయడానికి విప్లవకారులు ఇక్కడే సమావేశమై ప్రణాళికలు రచించేవారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆంగ్లేయ ప్రభుత్వం తిరుగుబాటును అణచివేశాక జామా మసీదును తమ ఆధీనంలోకి తీసుకుంది. మసీదును సైనిక దళాల బ్యారక్ గా మార్చేసింది. ప్రజలెవ్వరూ లోపలికి వెళ్లకుండా కొన్నేళ్ల పాటు తాళాలు వేసింది. ఆఖరికి ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని కూల్చేయాలని లేదా చర్చిగా మార్చాలని కూడా కుట్రలు పన్నింది. కానీ సమరయోధుల తీవ్ర నిరసనలతో వెనక్కి తగ్గక తప్పలేదు. మత సామరస్యానికి సజీవ సాక్ష్యం 1919లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టం రౌలట్ యాక్ట్ కు వ్యతిరేకంగా దేశమంతా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో జామా మసీదు ఒక అరుదైన మత సామరస్య ఘట్టానికి వేదికైంది. ఆర్య సమాజ్ నాయకుడు స్వామి శ్రద్ధానంద్ కాషాయ వస్త్రాలు ధరించి జామా మసీదులోకి అడుగుపెట్టారు. మసీదులోని ప్రసంగ పీఠం మెంబర్పై నిలబడి వేలాది మంది ముస్లిం హిందూ సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన వేద మంత్రంతో తన ప్రసంగాన్ని ప్రారంభించగా అక్కడ గుమిగూడిన ప్రజలంతా ఒక్కసారిగా ఆమీన్ అని నినదించారు. బ్రిటిష్ వారి విభజించు పాలించు కుట్రలను తిప్పికొడుతూ హిందూ ముస్లిం ఐక్యతను చాటిన అద్భుత క్షణమది. విప్లవ నినాదాల నిలయం. గాంధీజీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, ఖిలాఫత్ ఉద్యమాల కాలంలో ఈ మసీదు ప్రాంగణం జాతీయ నాయకుల ఉపన్యాసాలతో హోరెత్తిపోయేది. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి అగ్రనాయకులు ఇక్కడి నుంచే ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. విదేశీ వస్తువుల బహిష్కరణకు, స్వదేశీ ఉద్యమానికి ఇక్కడే ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ధైర్యాన్ని నింపిన మౌలానా ఆజాద్ 1947 దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లు, భయాందోళనల మధ్య మౌలానా అబుల్ కలాం ఆజాద్ జామా మసీదు మెట్లపై నిలబడి చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. ఈ మాతృభూమి మీది, ఇక్కడి స్వాతంత్రం కోసం మనందరం కలిసి త్యాగాలు చేశాం. భయంతో స్వదేశాన్ని విడిచి వెళ్ళకండి, ధైర్యంగా నిలబడండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు లక్షలాది మందికి కొండంత అభయాన్ని ఇచ్చింది. దేశ స్వాతంత్ర పోరాటంలో జామా మసీదు కేవలం ఒక నిర్మాణంగా మాత్రమే మిగిలిపోలేదు. విప్లవకారులకు ఆశ్రయమిచ్చి మత సామరస్యానికి ప్రతిరూపంగా నిలిచి పోరాట జ్వాలలను రగిలించిన స్వాతంత్ర సమర సజీవ సాక్ష్యంగా చరిత్ర పుటల్లో నిలిచింది. ఇలా పోరాట జ్వాలలను రగిలించి ఐక్యతను చాటిన జామా మసీదు చరిత్ర మనందరికీ గర్వకారణం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, మరియు ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.